హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ స్టేడియం ప్రహరీ గోడ నిన్న భారీ వర్షం కారణంగా కూలిపోవడం అయితే జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే గనక ప్రహరీ గోడ అనేది అయితే తడిసి ముద్దై దాదాపుగా మనం చూస్తూనే ఉన్నాము. హైదరాబాద్ లో ఒక వారం నుంచి కూడా వర్షపు నీటి జల్లులు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాము. హైదరాబాద్ అంతా కూడా తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా హైదరాబాద్ అంతా కూడా ఒక జల ప్రాంతంగా కూడా మారినట్టుగా కూడా అయితే మనకు పూర్తిగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ రోజు మనం చూసుకుంటే కనుక ప్రహరీ గోడ ఏదైతే ఉందో దాదాపుగా భారీ వర్షానికి కూడా ఒక వారం రోజుల పాటు నుంచి తడిసి ముద్దైపోయి ఇక్కడ మొత్తంగా కూడా ఒక్కసారిగా కూడా కుప్పకూలిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. అదృష్టవశాత్తు ఇక్కడ ఎవరు లేకపోవడం వల్ల భారీ పెను ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఎల్బీ స్టేడియం వద్ద పోలీస్ వాహనాలు కావచ్చు, అదేవిధంగా ఇతర వాహనాలు కూడా ఇక్కడ నిలపడంతో ఏదైతే ఈ గోడ కూలినటువంటి సమయంలో ఆ వాహనాలు ఇక్కడే పక్కనే ఉండడం వల్ల అది కొంత వాహనాలన్నీ కూడా కుప్పకూలిపోయాయని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక్కడంతా కూడా ఇది చూసుకుంటే కనుక ప్రహరీ గోడ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇంకా మనకి ఇలానే కనిపిస్తుంది. ఇక్కడ అన్నీ కూడా మనకి వైర్లు కరెంట్ లైన్ కనెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఒక భారీ పెద్ద చెట్టు కూడా కనిపిస్తూ ఉంది. సో ఏదైతే ఈ ప్రహరీ గోడ అనేది ఏదైతే ఉందో ఇదంతా కూడా మట్టితో చేసినటువంటిది, మట్టి రాళ్ళు ఇదంతా కూడా. సో అది భారీగా నాని ఉండడంతో అది ఒక్కసారిగా కుప్పకూలిందని చెప్పొచ్చు. కానీ అదృష్టవశాత్తు ఇక్కడ ఎవరు లేకపోవడం నిజంగా అందరికీ ఒక మంచిదైందని చెప్పొచ్చు. అదేవిధంగా మనం హైదరాబాద్లో చూసుకుంటే కనుక కొన్ని చోట్ల రామ్నగర్, అదేవిధంగా దోమల్గూడ, నల్లకుంట ఇలాంటి పలు చోట్ల కూడా ఇళ్లలోకి భారీగా జలమయం అవుతున్నాయని కూడా చెప్పవచ్చు. ఏదైతే వర్షపు నీటి కారణంగా అదంతా కూడా జలమయం అయ్యి ఇళ్లలోకి పారుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అసలు హైదరాబాద్ అంతా కూడా నిజంగా జలమయంతో నిండిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే కంటిన్యూగా అసలు వారం నుంచి కూడా చూసుకుంటే వర్షాలు అనేది ఏ ఒక్క చోట కూడా ఏ ఒక్క రోజు కూడా నిన్న రాత్రి నుంచి కూడా కురిసినటువంటి భారీ వర్షానికి నగరం తడిసి ముద్దయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటిన మునిగాయి. మ్యాన్హోల్ నాలాలు పొంగి పొర్లాయి. భారీ వర్షానికి ట్రాఫిక్ స్తంభించిపోయింది. రామ్నగర్ ఓ ద్విచక్ర వాహనదారుడు వరదలో కొట్టుకుపోయిన మరో కూలి మృతి చెందాడు. కాగా నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ కూలిపోయింది. బషీర్బాగ్ సిసిఎస్ పాత కార్యాలయానికి ఆనుకొని ఉన్న గోడ కూలడంతో అక్కడే పార్క్ చేసిన పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయి. గోడ కూలే సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. మరోవైపు జిహెచ్ఎంసి పరిధిలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షం కారణంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డిఓలు ఆదేశాలు జారీ చేశారు. కాగా పంజగుట్టలోని అపార్ట్మెంట్ సుఖ్ నివాస్ అపార్ట్మెంట్ వద్ద పిడుగుపడింది. షెడ్డుపై పిడుగుపడి కారు ధ్వంసమైంది. దీంతో పాటు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. భారీ వర్షాల నేపథ్యంలో జిహెచ్ఎంసి అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రాకూడదని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ విజువల్స్ అన్ని ఇదంతా చూస్తున్నారు కదా, మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఏదైతే రాళ్ళు పెద్ద బండరాళ్ళన్నీ కూడా కూలి కింద పడిపోయాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక పోలీస్ వాహనం ఏదైతే ఉందో ఆ పోలీస్ వాహనం యొక్క ఆ లైట్స్ అన్నీ కూడా పగిలిపోయాయి. అంటే ఒక్కసారిగా ఈ ప్రహరీ గోడ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి వాహనాల్లో పోలీస్ వాహనం ఒకటి, ఆ పోలీస్ వాహనం కూడా ఒకేసారిగా ధ్వంసం అవడంతో అక్కడ ఉన్నటువంటి కారు అద్దాలన్నీ కూడా ఇక్కడ తెగి కుప్పకూలిపోయాయని చెప్పొచ్చు. అద్దాలన్నీ కూడా లైట్స్ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. అదేవిధంగా అక్కడ గోడ చూసుకుంటే కూడా ఎల్బీ స్టేడియంకి ఏదైతే ఆనుకొని ఉంటుందో ప్రహరీ గోడ అదంతా కూడా అసలు పై నుంచి కుప్పకూలిపోవడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అదేవిధంగా చాలా భయాందోళన కూడా గురవుతున్నారు ప్రజలు. ఎందుకంటే హైదరాబాద్లో నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఇళ్లలోకి కూడా జలమయాలు పొంగి పొర్లెత్తుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది మనకి. ఎందుకంటే ఏదైతే మనకి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ ఏదైతే నీటి గేట్స్ కూడా అన్ని కూడా ఎత్తివేయడం అయితే జరిగింది నిన్న. ఎందుకంటే భారీ వర్షాలు మనం చూస్తూనే ఉన్నాము. గత నెల రోజుల నుంచి భారీ వర్షాలు అనేది అయితే
కంటిన్యూస్లీ పడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ అంతా కూడా ఒక్కసారిగా అసలు ప్రజలు బయటకి రావడానికే భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప, ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటకు రాకూడదంటూ కూడా ప్రభుత్వ అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే చెట్టంతా కూడా ఒక పక్క ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అధికారులు ఇక్కడ ఈ గోల కూలిపోయినటువంటి సమయంలో ఇదంతా కూడా క్లియర్ చేసేటువంటి పని చేశారు. బట్ వర్షం పడుతుంది కాబట్టి మనకి ఇదంతా కూడా ఎక్కడికక్కడ సర్దేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. అదేవిధంగా చెట్లు అన్నీ కూడా ఇక్కడ ఏదైతే మనకి చూసుకోవచ్చు క్లియర్గా స్తంభం ఇదంతా ఉంది. అదేవిధంగా వైర్లు అన్నీ కూడా కనెక్షన్స్ ఉంటూనే ఉంటాయి, అవన్నీ కూడా తెగి కింద పడ్డాయి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే కూలిపోయినటువంటి చెట్టు ఉందో ఈ గోడ పక్కనే ఇంకొక చెట్టు ఉండడంతో ఆ చెట్టును కూడా నరికివేసి ఇదంతా కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు చెట్టుని కూడా నరికేసి ఇదంతా కూడా క్లియర్ చేసేటువంటి పరిస్థితిలో చేపట్టారు జిహెచ్ఎంసీ అధికారులు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా చెట్టు ఏదైతే ఒక్కసారిగా కుప్ప కూలిపోయినటువంటి చెట్టు ఏదైతే ఉందో అది కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ కూడా ఒక చెట్టు కొమ్మని కూడా నరికినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే భారీ గోడ పెద్ద ఎత్తునే కూలిపోయిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 2-3 వాహనాలు అన్నీ కూడా కుప్ప కూలిపోయాయి. ముఖ్యంగా చూసుకుంటే పోలీస్ వాహనం, ఆ పోలీస్ వాహనంలో కూడా ఎవరు ఉండకపోవడంతో నిజంగా పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు అందరికీ కూడా. సో నిజంగా హైదరాబాద్ అంతా కూడా మొత్తంగా జలవిహారం అవుతోంది, జలమయం అవుతున్నాయి. ప్రతి ఇళ్లలోకి నీళ్ళు అనేది పొరలాడుతున్నాయని చెప్పొచ్చు, పొంగి పొరలాడుతున్నాయని చెప్పొచ్చు. కంటిన్యూగా వెళ్తూనే ఉన్నాయి. హైదరాబాద్ అంతా కూడా నిజంగా ముద్దవుతుందని చెప్పొచ్చు. బయటకు రానటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అసలు ప్రజలు బయటకు రావాలంటేనే నిజంగా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఎందుకంటే ఈ వర్షం ఏదైతే ఉందో ఈ భారీ వర్షాల కారణంగా నిజంగా ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ ఏ పిడుగు పడుతుందో అన్న ఒక భయానికి కూడా గురవుతున్నారు ప్రజలు. అందుకే అధికారులు భారీ హెచ్చరికలు అయితే జారీ చేశారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటికి రాకూడదంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఇదంతా కూడా చూసుకుంటే ఒక పక్కన చెట్లు, అదేవిధంగా వైర్ కనెక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. దానికి ఇది ఏదైతే స్తంభం ఉందో ఇక్కడ ఆ వర్షానికి ఇదంతా వైర్లు తడిచి కూడా వాటిని ఒకవేళ పొరపాటున తాకినా కూడా షాక్ వచ్చేటువంటి పరిస్థితి కూడా ఎక్కువగానే కనబడుతుంది. అందుకు ఆ ఇక్కడ చూసుకుంటే కనుక ఇదంతా కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఇదంతా కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేసేటువంటి పని అయితే చేపడతామంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఇది కుప్ప కూలిపోవడంతో ఇక్కడికిక్కడే అన్నీ కూడా ఎక్కడి పనులు అక్కడే నిలిపేశారని చెప్పొచ్చు మనము. అక్కడ చూసుకుంటే ఇక్కడ అన్నీ కూడా ఏదైతే ఎల్బీ స్టేడియం గోడ ఉందో ఇదంతా కూడా కంటిన్యూగా చెట్లు నాటడం అయితే జరిగింది. పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ వర్షానికి ఆ చెట్లు కూడా కుప్పకూలిపోతాయన్న అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే అవి కూడా చూస్తుంటే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అదేవిధంగా వైర్లన్నీ కూడా వైర్స్ అన్నీ కూడా కనెక్షన్తో కూడుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రతి చెట్టు నుంచి కూడా వైర్లు అనేది కూడా కనెక్షన్ ఇవ్వబడి ఉంది. ఒకవేళ అవి కూడా కూలిపోతే కనుక ఇక్కడ కరెంట్కి కూడా ఏదైతే ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి కనపడుతోంది. ఎందుకంటే ఈ వర్షానికి ఇవి కూలిపోవడంతో వైర్లు కూడా మొత్తం తెగి కింద నేలమట్టం అయ్యాయి. దీనివల్ల ఏదైతే ఎల్బీ స్టేడియంలో వచ్చేటువంటి లైట్లకి కూడా ఆ కనెక్షన్ అనేది కూడా ఫెయిల్ అయ్యి ఇదంతా కూడా కనెక్షన్ అంతా కూడా కట్ అయిపోయేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్ అంతా కూడా ఈ రోజు అయితే మొత్తానికి కొంచెం అసలు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వర్షాల కారణంగా బయటకి ప్రజలు ఎవరు బయటికి రాకపోవడంతో అసలు రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడే ఖాళీగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే ఈ పెద్ద ప్రమాదం ఢీకొందో దీంతో ప్రజలందరూ కూడా బిక్కిరై నిజంగా ఒక్కసారిగా భయాందోళనకి గురై ఇటు పక్క రావడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడతా ఉంది. అదేవిధంగా మరీ 4-5 రోజుల పాటు కూడా భారీ వర్షాలైతే ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. సో ఈ 4-5 రోజుల పాటు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జాగ్రత్తలు చేపట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా బయటకు రాకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఇట్లాంటి బాగా నానినటువంటి గోడలు ఏదైతే ఉంటాయో ఇలాంటి చోట్ల మనము నిల్చోడానికి కూడా అంటే ఎప్పుడు ఒకవేళ ఇలాంటి ప్రాంతాల్లో మనం ఉంటే గనక ఎప్పుడు ఏం జరుగుతుందా అని ఒక టెన్షన్ అయితే అందరిలోనూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి బాగా నానినటువంటి గోడల దగ్గర కూడా నిల్చోవడం అయితే నిజంగా ప్రమాదకరమని చెప్పొచ్చు. అదేవిధంగా ప్రహరీ గోడ కూలినటువంటి సమయంలో ఎవరు ఇక్కడ లేకపోవడంతో నిజంగా ప్రతి ఒక్కరికి ప్రమాదం
తప్పిందనే చెప్పొచ్చు, భారీ పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. సో ఇక్కడ కూడా వాహనాలు ఏదైతే ఉన్నాయో అది అక్కడ ఎక్కడికక్కడ కూడా అంతా క్లియర్ చేసినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది మనకి. దాదాపుగా చూసుకుంటే అక్కడ నుంచి ఆ గోడ నుంచి కూడా అక్కడ నుంచి ఇక్కడి వరకు ఇదంతా కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా మనకు చూసుకుంటే ఒక టీ కొట్టు అనేది కూడా ఉంది. ఇక్కడ టీ కొట్టు కూడా టీ కొట్టు పైన ఇదంతా కూడా కూలిపోవడం జరిగింది గోడ ఏదైతే ఉందో. అంటే దాదాపుగా ఇది ఎన్నో రోజుల పాటు నుంచి కూడా నానుతూ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఎంతో నాంతే తప్ప ఇలాంటి గోడలు అనేది కూలేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దాదాపుగా నెల రోజుల పాటు నుంచి భారీ వర్షాల కారణంగానే కూలిపోయిందని కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ టీ కొట్టు నిన్న కూలినటువంటి సమయంలో ఇక్కడ ఎవ్వరూ లేకపోవడం నిజంగా మంచిదైంది. ఎందుకంటే ఇక్కడ టీ కొట్టు నడుపుకునే షాప్ కూడా ఉంది. టీ కొట్టు నడుపుకునే వ్యక్తి కూడా ఇక్కడ లేకపోవడం నిజంగా మంచిదైందని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ చెట్టు కింద టీ కొట్టు, సో వెనకాలే గోడంతా కూడా కూలి మొత్తంగా కూడా టీ కొట్టు మీదనే పడిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా మొత్తంగా కూలి మొత్తంగా మీద పడిపోయినటువంటి పరిస్థితి. ఆ బండాలన్నీ కూడా అవతలి వరకు కూడా పడడం అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది కదా. అయినప్పటికీ ఇక్కడ వాహనాలు అనేది పెడుతూనే ఉన్నారు. సో వాహనదారులు కొంచెం ఆలోచించి తగినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు దీని మీద పూర్తిగా అయితే నిఘా పెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే ఇలాంటి పలు చోట్ల జనాలు ఉండకుండా అయితే తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు అని కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇదైతే ఎక్కడికక్కడే ఇదంతా కూలిపోయి మనకి చెల్లా చెదురై కూడా కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఇక్కడంతా కూడా పచ్చిగా ముద్దయినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇది నిన్న కూలింది మొత్తంగా గోడ కూడా. ఈరోజు కొంచెం వర్షం నిలిచింది కాస్త అని చెప్పొచ్చు. మళ్ళీ సాయంత్రం నుంచి కూడా మళ్ళీ మొదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి వర్షం అని కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా దాదాపుగా 4-5 రోజుల పాటు కూడా వర్షాలు ఇలాగే కొనసాగుతాయి. ఇలాగే వర్షాలు భారీగా పడేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడించిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు ఇలాంటి బాగా నానినటువంటి గోడల ఏదైతే ఉందో గోడల దగ్గర హైదరాబాద్లో ఉన్న ప్రతి ఏదైతే బాగా నానినటువంటి గోడలు ఉంటాయో అక్కడ కొంచెం చర్యలు చేపట్టే విధంగా కూడా వాళ్ళు సన్నాహాలు చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదైతే నిన్న చూసాం కదా, భారీ గోడ కూలిపోవడంతో నిజంగా ఒక్కసారి భయాందోళనకి గురయ్యారు. నిన్న ఎవరు లేకపోవడం ఇంకా మంచిదైందని చెప్పొచ్చు. సో మొత్తంగా కూడా ఈ పనుల మీదే బాగా నిఘా పెట్టారు జిహెచ్ఎంసీ అధికారులు అని చెప్పొచ్చు. సో వాళ్ళు కూడా ప్రస్తుతం ఏదైతే పోలీస్ వాహనం కూలిపోవడం కావచ్చు, పోలీస్ వాహనం ధ్వంసం అవడం కావచ్చు, అద్దాలన్నీ విరిగి కింద పడడం కావచ్చు, అదేవిధంగా పోలీసులకు కూడా వాహనం మాత్రమే ధ్వంసమైంది. ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ వరదలు అయితే చాలా మంది కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ అయితే నిజంగా జలమయానికి చాలా హైదరాబాద్ అంతా కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ మధుతో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్.